అండి, అందరికి నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ లైవ్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ షణ్ముఖ్. ఇవాళ నుంచి మనం జావా ట్యూటోరియల్ స్టార్ట్ చేద్దామండి, ప్రోగ్రామింగ్. ఇంకా సో ఈ జావా అన్నది 1995లో జేమ్స్ గోస్లింగ్ అని ఆయన సన్ మైక్రో సిస్టమ్స్లో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇంకా ప్రజెంట్ ఇప్పుడు వరల్డ్లో 3 బిలియన్ డివైజెస్లో ఈ జావా అన్నది రన్ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జావా దేనికి వాడతారంటే మొబైల్ అప్లికేషన్స్ కోసం డెవలప్ చేయడానికి, అంటే మన మొబైల్లో ఉన్నటువంటి యాప్స్ డెవలప్ చేయడానికి, ల్యాప్టాప్స్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి, ఇంకా గేమ్స్ డెవలప్ చేయడానికి, డేటాబేస్ కనెక్షన్ కూడా ఈ జావా యూజ్ చేస్తారు. మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నాండి, జావా అన్నది మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి, గేమ్స్ డెవలప్ చేయడానికి, ఇంకా డేటాబేస్ కనెక్షన్కి వాడతారని. అసలు ఈ జావాని ఎందుకు వాడతారంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇది క్రాస్ ప్లాట్ఫామ్. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద యూజ్ చేసుకోవచ్చు. విండోస్లో యూజ్ చేసుకోవచ్చు, యాపిల్లో యూజ్ చేసుకోవచ్చు, అంటే మ్యాక్ ఓఎస్లో యూజ్ చేసుకోవచ్చు, లైనక్స్లో కూడా ఈ జావాని రన్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి: పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్ అని చెప్పి. ఇవి సేమ్ C++, C#లో కూడా ఉంటాయండి. సో జావా నేర్చుకుంటే మనకి C++, C# కూడా సిమిలర్గా అనిపిస్తుంది. ఇంకొకటి వచ్చేసి ప్రజెంట్ జాబ్ మార్కెట్లో జావాని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా జావా రియల్ టైమ్గా యూజ్ చేస్తున్నారండి. ఇంకొకటి వచ్చేసి అడ్వాంటేజ్ ఏంటంటే జావాని యూజ్ చేయడానికి ఇది ఓపెన్ సోర్స్. ప్రపంచంలో ఎవరైనా సరే వాళ్ళ సిస్టంలో జావాని ఇన్స్టాల్ చేసుకొని జావా ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవచ్చు. సో ఎందుకని చెప్పి జావాని యూజ్ చేస్తారు. సిస్టంలో ఎట్లా ఇన్స్టాల్ అయిందో తెలుసుకోవాలంటే ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత java/version అని చెప్పి కమాండ్ కొట్టండి. ఒకవేళ జావా ఇన్స్టాల్ అయితే జావా దాని ప్రజెంట్ వర్షన్ చూపిస్తుంది. ఒకవేళ మీ దాంట్లో ఏమీ చూపించకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు జావా ఇన్స్టాల్ చేసుకోండి. మనం డిస్కస్ చేద్దామండి. ఏ అప్లికేషన్ అయినా సరే మీరు జావాలో డెవలప్ చేస్తున్నప్పుడు అది కన్ఫామ్గా ఒక క్లాస్ నేమ్తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఈ క్లాస్ అన్నది మన ప్రోగ్రామ్కి ఒక బ్లూ ప్రింట్ లాంటిదండి. అంటే ఇల్లు తయారు చేసుకునేటప్పుడు మనం ఎట్లయితే డిజైన్ చేయించుకుంటామో అట్లా ఈ క్లాస్ అనేది ఒక డిజైన్ ప్రోగ్రామ్కి. ఈ మెయిన్ అన్నది ఏదైతే ఉందో ఇది క్లాస్ నేమ్. ఈ క్లాస్కి ఇది మెయిన్ అన్నది క్లాస్ నేమ్. ఇంకా ఈ క్లాస్ నేమ్ అన్నది ఫస్ట్ లెటర్ కన్ఫామ్గా మనకి క్యాపిటల్ లెటర్తో ఉండాలి. ఇక్కడ మెయిన్లో M అనేది క్యాపిటల్. ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఈ క్లాస్ నేమ్ అనేది ఫస్ట్ లెటర్ కన్ఫామ్గా మీకు క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే జావా అన్నది కేస్ సెన్సిటివ్. ఈ మెయిన్కి ఇంకా ఈ మెయిన్కి చాలా తేడా ఉందండి. ఇక్కడ M క్యాపిటల్, ఇక్కడ M స్మాల్. జావా అనేది ఈ రెండింటిని వేరువేరుగా తీసుకుంటుంది, ఒకటేలాగా తీసుకోదు. ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్తోనే ఫైల్ని కూడా సేవ్ చేయాలి. అంటే క్లాస్ నేమ్ ఇంకా ఫైల్ నేమ్ రెండు మ్యాచ్ అవ్వాలి. సో మనం దీన్ని ఇంకా డీప్గా డిస్కస్ చేసుకుందాం. ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ని ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి, అంటే ఈ ఫైల్ నేమ్ వచ్చేసి main.java. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. క్లాస్ నేమ్ ఇంకా ఫైల్ నేమ్ రెండు మ్యాచ్ అవ్వాలి, అంటే సిమిలర్గా ఉండాలి. క్లాస్ నేమ్ ఏదైతే ఉందో మీరు ఫైల్ని కూడా ఆ నేమ్తోనే సేవ్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనం క్లాస్ డిక్లేర్ చేసేటప్పుడు 2 టైప్స్గా డిక్లేర్ చేసుకోవచ్చు. ఒకటి పబ్లిక్ క్లాస్, ఇంకొకటి ప్రైవేట్ క్లాస్. 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, పబ్లిక్ క్లాస్ అండ్ ప్రైవేట్ క్లాస్. ఇప్పుడు నేను ఇక్కడ పబ్లిక్ క్లాస్ మెయిన్ డిక్లేర్ చేసా. మనకి జావా ఇన్స్టాల్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్లో JVM అని ఉంటుందండి, జావా వర్చువల్ మిషన్. ఇది ప్రోగ్రామ్స్ రన్ అవ్వడానికి చాలా యూస్ఫుల్. ఒకవేళ మీరు పబ్లిక్ క్లాస్ని కనుక పబ్లిక్గా మీరు చెప్తే అక్కడ JVM అన్నది కోడ్ని అర్థం చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ప్రైవేట్గా కనుక మీరు ఈ క్లాస్ నేమ్ని డిక్లేర్ చేసినట్లయితే JVM అన్నది ప్రోగ్రామ్ రీడ్ చేయలేదు, ఇంకా బైట్ కోడ్ రీడ్ చేయలేదు. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది జరగదు, రన్ టైమ్ ఎర్రర్ చూపిస్తుంది మీకు, ఒకవేళ ఇక్కడ ఈ క్లాస్ కనుక ప్రైవేట్గా డిక్లేర్ చేసి ఉంటే. ఇంకొకటి మీరు జావాలో ఫైల్ నేమ్ని ఎలా సేవ్ చేయాలంటే .java అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. ఈ .javaకి ముందు మీరు క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చారో ఆ క్లాస్ నేమ్ పెట్టాలి. సో ఇక్కడ మీ ఈ ఫైల్ నేమ్ ఏమంటే ఇక్కడ క్లాస్ వచ్చేసి మనం డిక్లేర్ చేసింది మెయిన్, కాబట్టి ఈ ఫైల్ని ఎలా సేవ్ చేయాలంటే main.java. ఈ .java అనే ఎక్స్టెన్షన్ దేనికంటే JVM అనేది అర్థం చేసుకుంటుంది, ఓకే ఈ ఫైల్ అన్నది జావా ఫైల్ అని చెప్పి. సో అందుకరకు మనం .java ఎక్స్టెన్షన్ని జావా ఫైల్ సేవ్ చేయడానికి వాడతాం. ఇంకొకటి మెయిన్ ఫైల్ నేమ్ కూడా క్లాస్ నేమ్తో మ్యాచ్ అవ్వాలి కన్ఫర్మ్. ఇంకా క్లాస్ నేమ్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్, అంటే అప్పర్ కేస్ లెటర్ ఉండాలి. ఇంకొకటి వచ్చేసి మనం జావాలో అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి println అని వాడతాం. ఎలాగైతే Cలో printf, పైథాన్లో ప్రింట్ వాడతామో అవుట్పుట్ ప్రింట్ చేయడానికి println అన్నది ఇక్కడ జావాలో వాడతాం.
ఎవ్రీ జావా ప్రోగ్రామ్ కూడా మనకి మెయిన్ మెథడ్తో స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఈ మెయిన్ మెథడ్ లోపల మీరు ఏదైతే రాస్తారో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఫంక్షన్స్ అన్నవి, ఆ మెథడ్స్ అన్నవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ మెయిన్ ఫంక్షన్ లేకపోతే కనుక మనకి ఈ అవుట్పుట్ హెలో వరల్డ్ అనేది అసలు ప్రింట్ అవ్వదండి. ఏం చేస్తాం, కంపైలింగ్ చేస్తాం, తర్వాత రన్ చేస్తాం. సో దీన్ని ఫస్ట్ కంపైల్ చేయాలంటే మీరు ఒకవేళ కమాండ్ ప్రాంప్ట్లో రన్ చేస్తున్నట్లయితే కనుక జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా అని ఇవ్వండి. సో ఎట్లా కంపైల్ చేయాలంటే జావాసి, మనం ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి మెయిన్ కాబట్టి మెయిన్ డాట్ జావా అంటే ఫైల్ని మెయిన్ డాట్ జావాగా సేవ్ చేసుకున్నాం. సో జావాసి మెయిన్ డాట్ జావా అని మీరు కమాండ్ ప్రాంప్ట్లో ఇస్తే కనుక అది కంపైల్ అవుతుందండి. ఒకవేళ ఏమి ఎర్రర్స్ కనుక లేకపోతే అది నెక్స్ట్ మీరు దాన్ని డైరెక్ట్ రన్ చేయించండి. రన్ చేయడం ఎలా అంటే జావా మీ క్లాస్ నేమ్, సో జావా అని చెప్పి మీ క్లాస్ నేమ్ ఏదైతుందో అది ఇస్తే ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత ఎర్రర్స్ లేవు కాబట్టి మీరు ఏదైతే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో అంటే ఈ ప్రింట్ఎల్ఎన్ ఫంక్షన్లో ఏదైతే రాస్తారో అది మనకి అవుట్పుట్గా ప్రింట్ అవుతుంది. ఈ కోడ్లో మనం హెలో వరల్డ్ని ప్రింట్ చేస్తాం. సో మనం ఎప్పుడైతే కంపైల్ చేసి ప్రోగ్రామ్ రన్ చేసామో ఎర్రర్స్ లేవు కనుక ఈ హెలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుందండి. జావాలో మనం ఈ ప్రింట్ఎల్ఎన్ అన్నది అవుట్పుట్ ప్రింట్ చేయడానికి వాడతాం. సో ఇక్కడ ప్రింట్ఎల్ఎన్ తర్వాత హెలో వరల్డ్ ఉంది చూసారా, ఈ హెలో వరల్డ్ అన్నది మనకి ఒకవేళ సక్సెస్ఫుల్ గా కంపైల్ అయిందంటే కోడ్ రన్ అయిన తర్వాత ఈ హెలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. సో ఈ ప్రింట్ఎల్ఎన్ లోపల హెలో వరల్డ్ అనేది డబల్ కోట్స్ మధ్యలో ఉంది. సో మీరు ఏదైనా స్టేట్మెంట్ కనుక అవుట్పుట్ ఫంక్షన్ లో రాస్తే అంటే ప్రింట్ఎల్ఎన్ ఫంక్షన్ లోపల రాసినప్పుడు అది కన్ఫర్మ్ గా ఈ డబల్ కోట్స్ మధ్యలోనే ఉండాలి. డబల్ కోట్స్ కనుక లేకపోతే అది మీకు ప్రింట్ అవ్వదు. ఇంకొక విషయం వచ్చేసి సెమీ కాలన్ తో ఎండ్ అవ్వాలి ఇక్కడ కన్ఫర్మ్ గా లైన్ అన్నది, అవుట్పుట్ ఫంక్షన్ లైన్ అన్నది. సో ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హెలో వరల్డ్ ఇక్కడ సెమీ కాలన్ తో ఎండ్ అయింది. సెమీ కాలన్ ఏంటంటే ఇక్కడ ఆ ప్రోగ్రామ్ కి లేదా ఆ లైన్ కి అది ఫుల్ స్టాప్ లాగా. సో మీరు ఇలాగా ఈ మెయిన్ ఫంక్షన్ లోపల ఎన్ని ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్స్ అని రాసుకోవచ్చు. ఎన్ని ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ రాస్తే అన్ని మీకు మీరు ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నారో అవుట్పుట్ లో మీకు అది ప్రింట్ అవుతుంది. సో ఈ వీడియోలో వచ్చేసి ఇదండి మన జావా ఫస్ట్ ప్రోగ్రామ్ అండ్ ద బేసిక్స్ ఇన్ జావా ఫస్ట్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం జావా వేరియబుల్స్ ఇంకా లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన సిస్టంలో జావా ఇన్స్టాల్ అయిందో చూద్దాం. సో దానికోసం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. విండోస్ ఆర్ క్లిక్ చేస్తే మీకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇది కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కమాండ్ ఏమి ఇవ్వాలంటే జావా /version. సో ఇక్కడ ఏముంటుందంటే జావా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్, అంటే జావా మీ సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి లేదు. సో ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు చేసుకోవడానికి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో జావా డౌన్లోడ్స్ అని సెర్చ్ చేయండి. సో జావా డౌన్లోడ్, ఇక్కడ ఈ ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి జావా, లేదా ఇక్కడ ఒరాకిల్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, వీళ్ళ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే ప్రజెంట్ జావా ఒరాకిల్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు కాబట్టి. సో ఇక్కడ మీరు ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్. ఇక్కడ x64 ఇన్స్టాలర్ ఇది క్లిక్ చేయండి. సో ఫైల్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ అయింది. దీన్ని మీ సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకోండి. డబుల్ క్లిక్ చేస్తే దీని మీద ఎస్ను క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేసిన తర్వాత మనకి పాత్ అడుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ నొక్కిన తర్వాత పాత్ అడిగింది. పాత్ మీద సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను డిఫాల్ట్గా ఇస్తున్నా. సో ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. మనకి జావా అయితే ఫైల్స్ అన్ని కూడా ఇన్స్టాల్ చేస్తుంది సంబంధించినవి. సో ఇక్కడ మీరు చూడొచ్చు జావా ఈజ్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్. సో ఒకసారి వెరిఫై చేసుకుందాం. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. జావా /version. సో ఇక్కడ మీకు చూపిస్తుంది జావా వర్షన్ 24.0.1. సో జావా 24 వర్షన్ ఇప్పుడు మీ సిస్టంలో అవైలబుల్గా ఉంది. సో జావా కరెక్ట్గా ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మన ఫస్ట్ హెలో వరల్డ్ ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేసి చూద్దాం. డిస్కస్ చేసుకున్న ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే హెలో వరల్డ్ ప్రోగ్రామ్ రాస్తాం. దీనికోసం మనం నోట్ ప్యాడ్లోనే ప్రోగ్రామ్ టైప్ చేసి దాన్ని ఒక పాత్లో సేవ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ప్రోగ్రామ్ రాద్దాం. మనకి ఏం చెప్పుకున్నామంటే ఇందాక ఎవ్రీ జావా అప్లికేషన్, ఏ జావా అప్లికేషన్ అయినా సరే క్లాస్ ఇంకా క్లాస్ నేమ్తో బిగిన్ అవ్వాలి. సో క్లాస్, సపోజ్ క్లాస్ నేమ్ వచ్చేసి నేను బుక్ అని ఇస్తున్నా. సో ఇక్కడ బుక్లో బి అనేది క్యాపిటల్. నేను ఏం చెప్పాను మీకు ఇందాక ఆల్రెడీ. ఇక్కడ క్లాస్ నేమ్ అన్నది ఫస్ట్ లెటర్ షుడ్ బి అప్పర్ కేస్, ఫస్ట్ లెటర్ అనేది అప్పర్ కేస్ ఉండాలి. సో అందుకని నేను ఇక్కడ బి క్యాపిటల్ ఇచ్చా. సో ఇక్కడ క్లాస్ నేమ్ అనేది బుక్. సో క్లాస్ నేమ్ దట్ ఈస్ బుక్. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్
మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇది వచ్చేసి మన మెయిన్ ఫంక్షన్. ఈ మెయిన్ మెథడ్ లోపల నువ్వు ఏదైతే కోడ్ రాస్తావో ఈ కోడ్ అన్నది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం హెలో వరల్డ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println, ఈ println లోపల కన్ఫర్మ్ మనకి డబుల్ కోట్స్ మధ్యలోనే మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో అవుట్పుట్లో అది మనం టైప్ చేయాలి. ఇంకా సెమీకోలన్ అన్నది పెట్టాలి. ఈ సెమీకోలన్ అన్నది మనకి ప్రోగ్రామ్కి ఫుల్ స్టాప్ లాంటిది. సో బ్రేసెస్ క్లోజ్ చేయండి, కర్లీ బ్రేసెస్ కూడా. సో ఇది మన ఫస్ట్ జావా ప్రోగ్రామ్, హెలో వరల్డ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మీరు println అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి వాడారు ఈ స్టేట్మెంట్ అన్నది. ఇక్కడ మనం డబుల్ కోట్స్ మధ్యలోనే అవుట్పుట్ ఏదైతే మనం ప్రింట్ చేయాలనుకుంటున్నామో అది టైప్ చేయాలి. ఇక్కడ మనం హెలో వరల్డ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి హెలో వరల్డ్ అని టైప్ చేసాం. సో ఇక్కడ క్లాస్ నేమ్ ఇంకా ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్ ఉండాలి, షుడ్ బి. ఈ మెయిన్ మెథడ్ అనేది కన్ఫర్మ్గా స్పెసిఫై చేయాలి. ఈ మెయిన్ మెథడ్ లోపల మీరు ఏదైతే రాస్తారో ఆ ప్రోగ్రామ్ అనేది మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది అవుట్పుట్లో. సో దీన్ని సేవ్ చేద్దాం ఇప్పుడు. సో దీన్ని నేనేం చెప్పాను ఇందాకన్నా, ఫైల్ నేమ్ కూడా క్లాస్ నేమ్తో మ్యాచ్ అవ్వాలి. మన క్లాస్ నేమ్ వచ్చేసి బుక్ కాబట్టి ఫైల్ నేమ్ కూడా బుక్ డాట్ జావా. సో ఎక్స్టెన్షన్ అనేది డాట్ జావా ఉండదు, ఎందుకంటే జావా ఫైల్ అని జేవిఎం తెలుసుకుంటుంది కాబట్టి. సో సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత ఫైల్ని సేవ్ చేసిన తర్వాత మీరు ఫైల్ని ఏ పాత్ర అయితే సేవ్ చేశారో ఆ పాత్ని కమాండ్ ప్రాంప్ట్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫైల్ని కంపైల్ చేయాలంటే జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా. ఇక్కడ మన ఫైల్ నేమ్ వచ్చేసి బుక్ కాబట్టి బుక్ డాట్ జావా. సో జావాసి బుక్ డాట్ జావా. సో ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి మనకి ఈ నెక్స్ట్ లైన్ అన్నది వచ్చింది. సో మనం ఇప్పుడు కోడ్ని రన్ చేసి చూద్దాం. కరెక్ట్గా రన్ అయితే మనకి హెలో వరల్డ్ అని అవుట్పుట్ ఇస్తుంది. రన్ చేయడానికి కమాండ్ వచ్చేసి జావా క్లాస్ నేమ్ వచ్చేసి బుక్. సో జావా బుక్. సో ఇక్కడ మీరు చూసుకుంటే హెలో వరల్డ్ ప్రింట్ అయింది, ఎందుకంటే మన ప్రోగ్రామ్ ఈజీగా కంపైల్ అయింది ఎర్రర్స్ ఏం లేకుండా. సో హెలో వరల్డ్ అనేది మనం ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాం కాబట్టి హెలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. సో ఇదండి, ఇట్లాగా మీరు జావా ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇంకొకటి, మీరు క్లాస్ నేమ్ ఫైల్ నేమ్ రెండు మ్యాచ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ప్రోగ్రామ్ రన్ చేయాలంటే మీరు ఏదైతే పాత్లో ఇది కోడ్ని సేవ్ చేశారో ఆ పాత్లోనే మీరు ఈ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కంపైలేషన్కి వచ్చేసి జావాసి ఫైల్ నేమ్, నెక్స్ట్ రన్ చేయడానికి వచ్చేసి జావా క్లాస్ నేమ్. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్స్ ఇన్ జావా. If you enjoy the content I create and want to see more, the best way to support me is by hitting that like button. It really helps me reach more people and grow our community. And if you want to stay updated with all my latest videos, make sure to subscribe and turn on the bell icon. That way, you won't miss a single upload. Your support means everything, and together we can make this channel even better. So, like, subscribe, and let's keep this journey going.